హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. ఆహా, ఇలాంటి ఇంట్రో ఇచ్చి చాలా డేస్ అయిపోయింది. ఐఎమ్ మిస్సింగ్ దాట్, బట్ వీఆర్ బ్యాక్ అగైన్. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న టూ అప్డేట్స్ ఇస్తా. ఫస్ట్ థింగ్, మనం లాస్ట్ టైం ఒక స్నీకర్ వీడియో చేసాం కదా, అందులో ఒకరికి గివ్ అవే ఇస్తాను అనౌన్స్ చేసాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. సో ఆ గివ్ అవే విన్నర్ ఎవరో నేను అదే వీడియోలో కింద కామెంట్స్లో వాళ్ళని ట్యాగ్ చేసి, ఐ మీన్ పిన్ చేసి పెడతా అనమాట. మీరు దయచేసి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి మీ అడ్రస్, నేను మీకు పంపించేస్తా. సెకండ్ అప్డేట్, మనం ఇలాంటి లాంగ్ ఫార్మాట్ కంటెంట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్లో చాలా చేయాలని ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర కంటెంట్ చాలా ఉంది అండ్ చాలా రాసుకున్నాను, చాలా వీడియోస్ చేద్దామని ఉంది. అట్లీస్ట్ వీక్లీ 3 అయినా నాకు రిలీజ్ చేయాలని ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఒకటే ఎడిటర్ ఉన్నారు. నాకు ప్లెయిన్గా ఎడిటింగ్ లేకుండా వీడియోస్ రిలీజ్ చేయడం అంత నచ్చదు. సో ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్తో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎడిటర్కి ఎక్కువ ప్రెషర్ పెడితే మళ్ళీ మనకు షార్ట్ ఫామ్ కంటెంట్ డిలే అయిపోతుంది. సో అందువల్ల లేట్ అవుతుంది. సో నాకు ఒక మరీ ప్రొఫెషనల్ కాకపోయినా కొంచెం స్కిల్డ్ ఎడిటర్స్ ఎవరైనా ఉంటే డిఎం చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో, నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. లెట్స్ వర్క్ టుగెదర్. నవ్ మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఒక మిడిల్ క్లాస్ కిడ్కి జనరల్గా చాలా డ్రీమ్స్ ఉండొచ్చు. అందులో ఒక డ్రీమ్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. అదేంటంటే, సో మనం పెద్దయ్యాక కొంచెం సక్సెస్ వచ్చాక ఒక కార్ కొందామని చెప్పేసి. మీలో ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి కార్లో తిరిగే వాళ్ళని చూస్తే, అరే మన దగ్గర కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది కదా, మనం కూడా అలాంటి లైఫ్ స్టైల్ ఎప్పుడైనా లీడ్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇలాంటి డ్రీమ్స్ చాలా ఉండేవన్నమాట. లైఫ్లో అందరూ కష్టపడతారు, కష్టపడితేనే ఏదైనా జరుగుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 6 ఇయర్స్ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేసేటప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, హార్డ్లీ 4 అవర్స్ పడుకునేవాడిని. అది అస్సలు మంచిది కాదు, ఎవరికి రికమెండ్ చేయను. బట్ ఆ రోజుల్లో నాకు అలా జరిగిపోయిందనమాట. బికాస్ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలి, తర్వాత జిమ్కి వెళ్ళాలి, తర్వాత కుక్ నేనే చేసుకోవాలి, దాని తర్వాత ఈ ఫిట్నెస్ గురించి రీసెర్చ్ చేయాలి. అప్పుడు నా దగ్గర ఒక డొక్కు స్కూటీ ఉండేదన్నమాట. ఇంటి నుంచి కార్పొరేట్ ఆఫీస్కి, అంటే బెంగళూరు సెంట్రల్లో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉండేది. సో అక్కడి దాకా బండ్లో వెళ్ళి అక్కడికి వెళ్తే నన్ను ఒక బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది, కంపెనీ బస్. సో ఆ బస్సులో ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలి. ఆ ఇంటికొచ్చే గ్యాప్ ఏదైతే ఉందో, బస్‌లో ఇక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళడానికి ఒక 1 ½ అవర్ టైం పడుతుందనమాట. ఆ గ్యాప్‌లో ఫిట్‌నెస్ గురించి రీసెర్చ్‌లు చేసుకునేవాడిని. చదువుకునేవాడిని న్యూట్రిషన్ గురించి, ఎక్సర్‌సైజ్ సైన్స్ గురించి. ఏ ఆర్టికల్ దొరికితే ఆ ఆర్టికల్ చదివేవాడిని. ఇలా ఒక 6 ఇయర్స్ ఇదే ధ్యాస, ఇంకేం లేదు. సో ఇంటి నుంచి ఆఫీస్‌కెళ్ళడం, ఆఫీస్ నుంచి జిమ్, జిమ్ నుంచి మళ్ళీ ఇంటికొచ్చి కుక్ చేసుకోవడం, పడుకోవడం, ఇంతే. సో 2019లో కొద్దో గొప్ప నేను ట్రైనింగ్ స్టార్ట్ చేయడం, ఆన్‌లైన్‌లో గైడ్ చేయడం, దాంతో పాటు జాబ్ నుంచి వచ్చే సాలరీ కొంచెం స్టేబుల్‌గా ఉండి, కొంచెం ఇన్‌కమ్ పెరిగినప్పుడు ధైర్యం చేసి ఐ బాట్ మై ఫస్ట్ కార్. నాకింకా గుర్తుంది, 2019 అక్టోబర్‌లో కొన్నా అనమాట. అది కూడా ఎలా కొన్నా అంటే, సో ఆ రోజు కూడా నేను ఆఫీస్‌కెళ్ళా. ఆఫీస్‌కెళ్ళి ఇంటికొచ్చి మొహం కడుక్కొని డైరెక్ట్‌గా షోరూమ్‌కెళ్ళిపోయా అనమాట. నేను, మా కజిన్ ఆటోలో, కొంచెం వర్షం పడుతుంది నాకింకా గుర్తుంది. నేను వైట్ టీ షర్ట్ ఏసుకున్నాను, బ్లూ జీన్స్. సో ఆటోలో వెళ్ళి ఆ కార్ డెలివరీ తీసుకున్నామనమాట. ఆ కార్ డెలివరీ ఎలా అయిపోయిందంటే, మనం బేకరీకెళ్ళి వాటర్ బాటిల్ ఎంత ఈజీగా అయితే కొనుక్కొని బయటికెళ్ళిపోతామో అలా జరిగిపోయిందనమాట. సో ఎందుకంటే, బికాస్ ఆ కార్ కొనే నెల ముందు నుంచి ఆ ఎక్సైట్‌మెంట్ ఏదైతే ఉందో, సో ప్రతిరోజు అరే! మనం కార్ కొంటున్నాం, కార్ కొంటున్నాం, మన దగ్గరికి కార్ వచ్చేస్తుంది, చిన్నప్పటి మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోతా ఉందని ఒక నెల నుంచి ఏదైతే ఎక్సైట్‌మెంట్ ఉండిందో, అది ఎక్కువైపోయి సాచురేట్ అయిపోయిందనమాట. సో జస్ట్ అలా క్యాజువల్‌గా వెళ్ళి కార్ తీసుకొని వచ్చి పూజ చేపిచ్చేసి, అండ్ దెన్ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఆ కార్ కొన్నప్పటికి గూడా నాకు కార్ సరిగ్గా రాదు. అంటే బేసిక్స్ తెలుసు గానీ, మరీ బెంగుళూరు ట్రాఫిక్‌లో డ్రైవ్ జేయడం అన్నది నాకప్పటికి తెలీదు. సో ఆ కార్ కొన్నాక నేను నేర్చుకున్నా అనమాట. సో దాని తర్వాత ఒక 2 మంత్స్‌కి నేను ఈ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ మానేశా. బికాజ్ అప్పటికి నాకు ఈ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో క్లయింట్స్ ఎక్కువ అవ్వడం, కొద్దో గొప్పో బానే సంపాదించేవాడిని. సో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఓకే, మనం కంప్లీట్‌గా ఫిట్‌నెస్‌లోకెళ్ళిపోదాం. ఇంకెందుకు నాకు ఎంజాయ్ చేసేవాడిని గాదు బేసికల్లీ ఫార్మా జాబ్‌ని నేను. సో యాహ్! అప్పుడు నేను జాబ్ మానేసి కంప్లీట్‌గా ఈ ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేశా. దాని తర్వాత హైదరాబాద్‌కెళ్ళాను. మీకు తెలుసు ఆ విషయం. అక్కడ మనం ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీని 2019 ఎండ్‌లో లాంచ్ చేశాం. ఇప్పటికి ఒక 6 ఇయర్స్ అయింది గదా! సో ఫార్ దేవుడి దయ వల్ల ఆల్మోస్ట్ ఒక 9000 క్లయింట్స్‌ని మేము ట్రైన్ చేశాం ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ తరపున. అండ్ వీల్ రీచ్ దట్ 10,000 మార్క్ వెరీ సూన్. సో అలా 2019లో జాబ్ మానేసి హైదరాబాద్‌కెళ్ళాక ఒక 1 ఇయర్ అలా జాబ్ చేస్తూ ఉన్నాను.
అండ్ 2020 మార్చ్‌లో సో, అనుకోకుండా వెళ్ళా. అప్పుడప్పుడు కియా కార్ అనేది ఒకటి రిలీజ్ అయిందనమాట. మనకు ఇండియాకి అప్పుడే కియా కార్ లాంచ్ అవ్వడం, చాలామంది దాని గురించి హైప్ ఎక్కువ జేయడం. సో, జిమ్ అయిపోయాక మా జిమ్ కొంచెం ఆపోజిట్‌లో హైదరాబాద్‌లో ఒక కియా కార్ షోరూమ్ ఉండేది జూబ్లీ హిల్స్‌లో. సో, అలా వెళ్తూ సరే ఒకసారి ట్రై చేద్దాం గదా! ఎప్పుడు మనం హై ఎండ్ కార్స్ అంటే ఎంట్రీ లెవెల్ ప్రీమియం అనుకోవచ్చు మనం ఈ కియా సెల్టోస్‌ని. సో, ఆ కియా సెల్టోస్ కార్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్నా అనమాట. సో, అది టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకు కొంచెం ఎక్సైటింగ్‌గా అనిపించింది. బికాస్ ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, రోజు ఆ మారుతి సుజుకి స్విఫ్ట్‌లో తిరుగుతూ, ఈ ఆటోమేటిక్ గేర్‌ని డ్రైవ్ చేయడం, అందులో స్పోర్ట్ మోడ్‌లో వేసి కొట్టడం. సో, ఇట్ వాస్ ఎక్సైటింగ్. నాకెందుకో అనిపించింది. అర్రే! తీసేసుకుందామా చిన్న ఇచ్చింగ్ అంటారు చూసారా? అది స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో, టెస్ట్ డ్రైవ్ అయ్యాక వెంటనే షోరూమ్‌కెళ్ళిపోయాం. ఆ కార్‌ని అప్పజెప్పడానికి. ఎవ్వరిని అడగలేదు. ఏం ఆలోచించలేదు. నా మైండ్‌లో ఏమైందో తెలీదు. సో, కార్‌ని బుక్ చేసేసా. ఐ డోంట్ నో వై ఐ హావ్ టేకెన్ ద డెసిషన్. సో, ఇమ్మీడియేట్‌గా అలా అయిపోయింది. ఆ కార్‌ని బుక్ చేసి సరిగ్గా 2020 మార్చ్ 9థ్ నా బర్త్‌డే అనమాట. ఆ రోజున ఆ కార్ డెలివరీ తీసుకోవడం జరిగింది. బ్లాక్ కలర్ ఇట్ వాస్. అగైన్ అప్పుడు కూడా ఫ్రెండ్స్‌తోనే వెళ్ళాను. నా ఫ్రెండ్ సమీర్ అని, తర్వాత సింధు అని ముగ్గురం కలిసి వెళ్లి ఆ కార్ డెలివరీ తీసుకున్నామనమాట. అండ్ దెన్ సో, ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అన్నది ఇంకా గ్రో అవ్వడం, ఇంకా గ్రో అవ్వడం. సో, మంచిగా దేవుడి దయ వల్ల ఇంకా బా నడుస్తుంది. మనం లీడింగ్‌లో ఉన్నాం ఈ ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో. సో, 2021లో ఐ హావ్ టు టెల్ దిస్ ఈ బెంజ్ కార్ అన్నది నా బకెట్ లిస్ట్‌లోనే లేదు. సో, చిన్నప్పుడు మనకు లగ్జరీ కార్స్ అంటే ఓన్లీ బెంజ్ మాత్రమే ఉండేది. మేబీ మీరు సిటీస్‌లో పెరిగుండొచ్చు. నేను చాలా చిన్న ఊరు నుంచి వచ్చాననమాట. మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో గుత్తి అనే ఒక చిన్న ఊరు. అక్కడ లగ్జరీ కార్ అంటేనే తెలీదు. నాకు ఊహ తెలిసాక నన్ను హాస్టల్‌లో వేశారు కర్నూల్‌లో. సో, అప్పుడు ఈ లగ్జరీ కార్స్ గురించి దాంట్లో బెంజ్ అనే ఒక పేరు బాగా వినిపిచ్చేదనమాట. అండ్ కార్ నేను చూసింది గూడా లేదు. అది మా ఊర్లో ఎవరితో లేదు. మా డిస్ట్రిక్ట్‌లో గూడా ఎవరితో లేదు. అండ్ సమ్‌హౌ నేను నైన్త్ క్లాస్‌లో ఒకసారి ముంబైకెళ్ళా సమ్ ట్రిప్‌కి. ఆ ట్రిప్‌లో నాకు మా కజిన్ చూపిచ్చాడు. "అరే! ఇదేరా బెంజ్ కార్" అంటే ముందర దానికి 2 డిఫరెంట్ ఐ మీన్ ఒక పెద్ద లైట్, ఒక చిన్న లైట్ ఉంటుందనమాట. ఇఫ్ యూ సీ ద వింటేజ్ మర్సిడీస్ కార్స్ దానికి 2 వైపులా ఒకటి పెద్దది, ఒక చిన్న లైట్ ఉండేది. సో, దాన్ని చూస్తే నేను రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ ముంబైలో నేను బస్‌లో వెళ్ళేవాడిని ఆ ముంబైలో ఆ ట్రిప్‌కి. సో, రోడ్‌లో చూసేవాడిని. ఎన్ని కనపడతాయా ఈ బెంజ్ కార్స్ అని. అప్పుడు నా మైండ్‌లో స్టక్ అయింది. ఓకే. ఇదొక నెక్స్ట్ ఎలీట్ పీపుల్ అండ్ టూ మచ్ రిచ్ గైస్‌కి మాత్రమే ఆఫర్ చేయగలిగే కార్ అని. అది మనకెప్పుడు డ్రీమ్‌లానే ఉండాలని అప్పుడు అనుకునేవాడిని. సమ్‌హౌ 2021లో గాడ్ హస్ బ్లెస్డ్ మీ. సో, నేను గూడా డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. మనకు గూడా ఒక లగ్జరీ కార్ ఉండాలి. దిస్ ఈస్ ద టైమ్ అనిపించింది నాకు. ఐ డోంట్ నో. సో, ఐ వెంట్ టు మెర్సిడీస్ షోరూమ్ మన బెంగుళూరులో అక్షయ మోటార్స్ అని జెప్పేసి ఇక్కడ మైసూర్ రోడ్‌లో ఉంటుంది. సో, అక్కడికెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేశాను. సో, ఈ మెర్సిడీస్ ఎందుకు చేసుకోవాల్సొచ్చిందంటే అపార్ట్ ఫ్రమ్ బీఎండబ్ల్యూ అండ్ ఆడి. సో, ఆహ్, సో, మనకు చిన్నప్పటి నుంచి లగ్జరీ కార్ అంటే ఒక మెర్సిడీస్ మాత్రమే మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది నాకు. ఐ డోంట్ నో మీ వరకు మీరెన్ని చూసినారో చిన్నప్పుడు. సో, నాకు చిన్నప్పటి నుంచి మెర్సిడీస్ అంటేనే లగ్జరీ కార్. ఈ బీఎండబ్ల్యూ, ఆడి ఇవన్నీ లిస్ట్‌లోనే లేదు. ఇన్‌ఫాక్ట్ నేను టెస్ట్ డ్రైవ్ గూడా చేయలేదు ఏవి. జస్ట్ ఎళ్ళిపోయాను. ఆ మెర్సిడీస్ నా బడ్జెట్‌లో ఏ కార్ వస్తుంది, నా ప్రిఫరెన్స్‌కి ఏది దగ్గరలో ఉందో చూసుకొని ఐ హావ్ పిక్డ్ దిస్ ఈ క్లాస్ ఈ220డి అనే ఒక మోడల్‌ని చూజ్ చేసుకున్నాననమాట. ఎందుకు అదే పర్టిక్యులర్ మోడల్ అంటే చాలామంది అడిగారు. వై డిడ్ంట్ యూ గో విత్ పర్ఫార్మెన్స్ కార్? వై దిస్ అని జెప్పేసి. బట్ సో, ఐయామ్ ఏ పర్సన్ హూ డజంట్ డ్రైవ్ మచ్. ఇప్పుడు గూడా నేను వెనక కూర్చొని నా పని నేను జేసుకుంటూ ఉంటా గానీ, సో, ఐ డోంట్ హావ్ లగ్జరీ టు డ్రైవ్ అండ్ ఎంజాయ్ దట్ మోర్. ఐ డూ దట్ సాటర్‌డేస్ అండ్ సండేస్ ఫ్యామిలీతో సరదాగా బయటికెళ్తే గానీ, ఎవ్రీడే కంప్లీట్‌గా డ్రైవ్ జేస్తూ టైమ్‌ని స్పెండ్ జేయలేను. బికాస్ నాకెప్పటికప్పుడు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి క్లయింట్స్ నుంచి క్వెషన్స్ గానీ, నేను అటెండ్ చేయాల్సిన కాల్స్ గానీ, అండ్ మనకొచ్చే మెయిల్స్‌లో క్లయింట్స్ ఎన్రోల్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం గానీ, సో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, ఇవన్నీ జేసుకోవాలంటే నేను డ్రైవింగ్ జేస్తూ కూర్చుంటే పనవ్వదు. సో, అలా ఐ ప్రిఫర్ షిఫర్ డ్రివెన్ కార్ మోర్. అందుకోసం ఆ ఈ క్లాస్ కార్‌ని తీసుకోవాల్సొచ్చింది సెడాన్ కార్. సో, ఆ కార్‌ని తీసుకున్నప్పుడు చాలామంది "అరేయ్! ఇంత పెద్ద కార్ ఎందుకురా? ఇల్లు కొనొచ్చు కదా!" అని. సో, ఐ వాస్ లైక్ ఓకే. అన్నిటికి ఒక టైమొస్తుంది. ఆ టైంలో నాకది కరెక్ట్ అనిపిచ్చింది. ఆ టైంలో నాకదుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా అనిపిచ్చింది. సో, అందుకోసం ఐ టుక్ దట్. ఐ న్యూ నేను టైమొచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇల్లు గూడా కొనుక్కుంటా. దానికి గూడా టైమొస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియో గూడా నా సొంత ఇంట్లోనే కూర్చొని జేస్తూ ఉన్నా.
సో రైట్ టైంలో రైట్ థింగ్స్ జరుగుతాయని నేను బిలీవ్ చేస్తాను. సో ఫార్ అది అలానే జరుగుతూ వస్తుంది. అండ్ ఈ క్లాస్ కొన్నప్పుడు ఐ వాస్ షాటర్డ్. నాకేం అర్థం కావట్లేదు. అరే నేనేనా? డూ ఐ రియలీ నీడ్ దిస్? ఇంత పెద్ద కార్ మనకు అవసరమా అనే డైలమాలో కార్ కొన్నాక ఎవరికి చెప్పాలో తెలీదు. ఎవరితో షేర్ చేసుకోవాలి ఈ హ్యాపీనెస్. బికాజ్ ఎవరు నమ్మరు. ఆ కార్ కొనక ఒక 2 ఇయర్స్ ముందు ఒక చిన్న బ్యాచిలర్ ఇంట్లో ఒక 6, 7 మంది కలిసి రెంట్‌ని షేర్ చేసుకుంటూ 3, 4 వేలు. సండే అయితే చికెన్‌కి, పార్టీకి డబ్బులు షేర్ చేసుకుంటూ ఆ స్టేజ్ నుంచి అప్పుడు నా దగ్గర స్కూటీ ఉండేది. మీకు ఇందాక చెప్పినట్టు డొక్కు స్కూటీ. సో, ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడి దాకొచ్చి ఇప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళేమనుకుంటారేమో డిఫరెంట్ థాట్స్, మిక్స్డ్ థాట్స్ ఉండేవి మైండ్‌లో. సో, నాకన్నీ తెలుసుకొని ఆ గ్రౌండ్‌లో ఉండి కార్‌ని ఎంజాయ్ జేయడానికి ఒక నెల పట్టింది నాకు. సో, అలా ఆ కార్‌ని ఒక నెల తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఐ స్టార్టెడ్ డ్రైవింగ్ మోర్ అండ్ సో, యాహ్! ఇట్స్ బీన్ 4 ½ ఇయర్స్. 2021లో ఈ కార్ కొన్నా మెర్సిడీస్. బ్యాక్ టు బ్యాక్ 19లో ఒక కార్, 20లో ఒక కార్, 2021లో ఈ కార్ అండ్ వి హావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎన్ని కార్స్ ఉన్నా మనకు ఆ ఫస్ట్ లగ్జరీ కార్ ఇచ్చే ఆ ప్లెజర్ గానీ, ఆ థ్రిల్ గానీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. సో 4 ½ ఇయర్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఈ కార్‌ని అమ్మేస్తున్నామనమాట. సో రీజన్ బీయింగ్ ఒకటి ఓల్డ్ కార్ బేసికల్లీ అందులో చాలా ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. అండ్ రెండోది నౌ నాకెందుకో వెనక కూర్చోవడంతో పాటు కొంచెం డ్రైవింగ్ గూడా చేద్దామనే ఆ చిన్న ఆశ పుట్టుకొస్తూ ఉంది. సో ఆ కార్ బేసికల్లీ డ్రైవింగ్‌కి అంత క్రేజీగా ఉండదు. ఇట్స్ జస్ట్ లైక్ కంఫర్ట్ లగ్జరీ కార్ అనమాట. వెనక కూర్చోడానికి బావుంటుంది. మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. బట్ పెర్ఫార్మెన్స్ వైస్ అదంత బాగోదు. సో అందుకోసమే నేను ఆ కార్‌ని స్వాప్ జేసి కొత్త కార్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. సో అందులో వెళ్ళిన ప్రతి డ్రైవ్ నాకొక మెమొరీలా ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఆ షోరూమ్‌లో ఆ కార్ డెలివరీ తీసుకునేటప్పుడు ఆహ్, నేను, అశ్విని కలిసి వెళ్ళామనమాట. తన ఫేస్‌లో ఆ ఖుషి గాని, నేను అనుభవించిన హ్యాపీనెస్ గాని, సో ఇట్ వాస్ ఆల్ లైక్ ఆహ్, వెరీ గుడ్. అవన్నీ మెమోరీస్‌లా ఉండిపోతాయి. సో ఈరోజు మనం ఈ కార్‌ని వేరే వాళ్ళకి ఇచ్చేయబోతున్నాం. అండ్ ఫర్ ద వెరీ లాస్ట్ టైమ్ ఒకసారి మనం బయటికెళ్ళి ఫ్యామిలీతో అలా ఒక చిన్న స్పిన్ జేసి, లాస్ట్ టైమ్ ఎంజాయ్ జేసి ఈ కార్‌ని ఇచ్చేద్దాం. సో యాహ్! వన్ ఫైనల్ స్పిన్. ఇలాంటి రోజు ఒకటొస్తుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు, అనుకోలేదు. అండ్ కొంచెం ఎమోషనల్‌గా ఉంది. యాజ్ ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ లగ్జరీ కార్. చాలా మెమోరీస్ ఉన్నాయి. ప్రతి డ్రైవ్ ఒక చిన్న మెమొరీలా ఉంటుందనమాట. ఇది కొన్న రోజు గూడా సో, ఆ రోజు నేను ఏ బట్టలేసుకున్నా, ఆ డెలివరీ డే ఎవరిచ్చారు అండ్ ఎవ్రీ మూమెంట్ వుడ్ బి స్పెషల్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ లగ్జరీ కార్. బట్ యాహ్! దట్స్ ఓకే. కార్స్ గోస్ అండ్ కార్స్ కమ్స్. సో నెక్స్ట్ కార్ ఒకటొస్తుంది గదా! సో దాని గురించి కొంచెం ఎక్సైటెడ్‌గా గూడా ఉంది. సో ఇట్స్ లైక్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అండ్ యాహ్! ఈ కార్‌లో కొన్ని నాకు చాలా బా నచ్చుతాయి. కొన్ని నచ్చవు. అవేంటో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ మోడల్ వచ్చేసి E220D అనమాట. మీకు తెలిసుంటే మీకు ఐడియా ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఇదొక లాంగ్ వీల్ బేస్ షిఫర్ డ్రివెన్ కార్ బేసికల్లీ. సో ముందరుండే డ్రైవింగ్ కంఫర్ట్ అంత క్రేజీగా ఉండదు. సో వెనక కూర్చొని మనం ఆ లగ్జరీ గానీ, ఆ కంఫర్ట్‌ని గానీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ కార్‌లో నాకు కొన్ని చాలా బాగా ఇష్టం. ఫస్ట్ థింగ్ ఎక్స్‌టీరియర్ మనకొక రాయల్ లుక్‌ని ఇస్తుందనమాట. బికాస్ ఆఫ్ దట్ లాంగ్ వీల్ బేస్ అండ్ బికాస్ ఆఫ్ దట్ షేప్. అండ్ ఇంటీరియర్స్ విషయానికొస్తే ఫస్ట్ ఈ ఇంటీరియర్ లెదర్ కలర్ గానీ, తర్వాత ఈ ప్రీమియం లెదర్ టచ్ ఫీల్ గానీ ఇది తోర్సి. సో మీరిక్కడ చూస్తే ఈ ప్రీమియం లెదర్ ఫినిషింగ్ గానీ, లేదా ఈ వుడెన్ కలర్, ఈ వుడెన్ ఫీల్ గానీ మనకు టచ్ చేస్తే చాలా ప్రీమియం ఉంటుంది. కార్‌లో కూర్చున్న వెంటనే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందనమాట. సో ప్రతి డ్రైవ్‌లో నేను అది ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. అండ్ నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. అండ్ నచ్చే విషయం ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్యాక్ సీట్‌లో మనకొక టాబ్లెట్ ఇస్తారనమాట. ఆ 2 సీట్లకి మధ్యలో. సో అందులో నుంచే మనం మొత్తం ఆపరేట్ చేయొచ్చు. ఈ ఫ్రంట్ సీట్‌ని ముందుకేయొచ్చు, యాంబియంట్ లైట్ చేంజ్ చేసుకోవచ్చు, ఆ పైనున్న పానోరామిక్ సన్ రూఫ్‌ని ఓపెన్ చేయొచ్చు. అండ్ యెస్, దీనికి పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. నేను కొన్న కార్స్‌లో వన్ ఆఫ్ ద కాదు, ది ఫస్ట్ కార్ దట్ హ్యాస్ దిస్ పానోరామిక్ సన్ రూఫ్ అనమాట. ఎప్పటినుంచో అది కూడా ఒక ఆశ ఉండింది. సో మన కార్‌లో పానోరామిక్ సన్ రూఫ్ ఉండాలి, పైకెక్కి నిలబడాలని ఒకప్పుడు. బట్ ఇప్పుడు అవన్నీ లేవనుకోండి.
సో ఈ కార్కి ఆ పానోరామిక్ సన్ రూఫ్ని మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఫీచర్ విచ్ ఐ లైక్ మోస్ట్. అండ్ దెర్ ఆర్ కపుల్ మోర్ ఫీచర్స్. సో మనం వెనక సీట్లో కూర్చొని, సో యూ కెన్ ఆపరేట్ దిస్ ఫ్రంట్ సీట్ యాజ్ దిస్ ఈస్ షిఫర్ డ్రివెన్ కార్. సో నేను వెనక కూర్చొని ఈ సీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ సో కాళ్ళు చెప్పుకొని కూర్చోవచ్చు అనమాట హ్యాపీగా. అండ్ కమింగ్ టు ద ఫీచర్స్ దట్ ఐ డోంట్ లైక్, ఒకటేంటంటే ఈ కార్కి వెంటిలేటెడ్ సీట్స్ లేవు. అండ్ నాకు ఈ కార్ కంటే ముందున్న కియా సెల్టోస్కి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, బట్ దీనికి ఆ వెంటిలేటెడ్ సీట్స్ ఆర్ మిస్సింగ్, విచ్ ఐ డిడెంట్ లైక్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెమొరీ ఫంక్షన్ కీస్ ఉన్నాయి కానీ ఇది పనిచేయవు అనమాట దీనికి, విచ్ ఈస్ వన్ థింగ్ ఐ డిడెంట్ లైక్ అగైన్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే దీనికి టచ్ స్క్రీన్ లేదు గైస్. ఈ స్క్రీన్ చూపించు. ఈ స్క్రీన్ ఇంత పెద్దగా ఉన్నా కూడా దీనికి టచ్ సెన్సిటివ్, దీనికి టచ్ పని చేయదు. సో ఇది వచ్చేసి 2021 మోడల్ అనమాట. సో ఆ ఓల్డ్ మోడల్స్కి టచ్ స్క్రీన్ ఆప్షన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్కి 360 కెమెరా ఆప్షన్ కూడా లేదు. అది కూడా నా కియా సెల్టోస్లో ఉంది. సో నేను ఏం చేశాను అంటే కార్ కొన్నప్పుడు ఐ వాజ్ కంపేరింగ్ విత్ కియా సెల్టోస్. సో దానిలోనే ఉంది కదా, దీనిలో ఎందుకు ఇన్ని ఆప్షన్స్ లేవు అని చెప్పేసి. సో ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ మిస్ అయ్యి ఉన్నాయి ఇందులో, విచ్ ఐ డిడెంట్ లైక్. అవి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు నేను నెక్స్ట్ కార్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదనమాట. సో ఇందులో చాలా ఫీచర్స్ మిస్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కార్లో అవన్నీ ఉన్నాయి. సో ఐ విల్ బి ఎంజాయింగ్ దట్ ఫర్ షూర్. చాలా ఎక్సైటెడ్గా ఉంది నెక్స్ట్ కార్ గురించి. చూద్దాం, అది వచ్చాక అదెలా ఉంటుందో మీరు చూద్దురు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక చిన్న డ్రైవ్ ఫ్యామిలీతో మన అడ్డా ఉంది కదా, మెరోనీ బిస్ట్రో కెఫే, అక్కడికి వెళ్ళి మంచి కాఫీ తాగేసి దాని తర్వాత బయర్స్ వచ్చేస్తారు. సో బయర్స్కి కార్ ఇచ్చేసి మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. So in this you have to do signature, no? Here. Take care of my car. Go straight, no? There you have to take right, and then you will get the gate. From gate you have to take left. అయిపోయింది, అంతా అయిపోయింది. చిన్న బాధ ఉంది కానీ కార్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నా కార్లో కూర్చోబెట్టి అలా సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్, ఓ ఏదో మిస్ అవుతున్నా అని ఆ ఫీలింగ్ గట్టిగా కొట్టింది. బట్ దట్స్ ఓకే. కార్స్ కాబట్టి మనం అంత ఎమోషనల్ ఫీల్ అవ్వనక్కర్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ ఎస్, నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ నేను ఏ కార్ కొనబోతున్నానో ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. జస్ట్ నాకు తెలుసు, మా వైఫ్కి తెలుసు. సో ఆ కార్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను మీకు. ఇన్ ద మీన్ వైల్ మీకు ఈ పాటికి ఐడియా వచ్చే ఉంటుంది నేను ఏ కార్ కొనొచ్చు, ఏ కార్ నాకు ఇప్పుడు సూట్ అవుతుంది అని చెప్పేసి. సో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏ కార్ కొంటున్నా. ఐ మీన్ బ్రాండ్ ఒకటే కాదు, సో ఆ బ్రాండ్లో ఏ మోడల్ కొంటున్నా అన్నది ఒకవేళ మీకు ఐడియా ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు సీ. సో మీకు ఎంతవరకు నేను చెప్పింది అర్థమైంది, మీకు ఎంతవరకు నేను చెప్పిన ఐడియా కనెక్ట్ అయింది అని చెప్పేసి. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చుంటే ఒకవేళ లైక్ చేయండి, బికాస్ దిస్ ఈస్ నాట్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో లైక్ వీ యూజువలీ డూ. జస్ట్ లైక్ నా గురించి మీరు ఫిట్నెస్ విషయాలే కాకుండా లైఫ్ స్టైల్ విషయాలు కూడా తెలుసుకోవాలి కదా అప్పుడప్పుడు అనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ టు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.